హాయ్ ఈరోజు మేడ్ ఫర్ ఈచ్ అదర్లో వచ్చేసి సోనియా వాళ్ళు కామెడీగా మాట్లాడుకోవడమైతే బాగుంది. అమ్మ నీకు బుర్ర ఉందా, నాకు నీకంటే ఎక్కువ బుర్ర లేదమ్మా అని ఇద్దరికొకరు ఫన్నీగా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆ మెంటల్ ఎబిలిటీ టాస్క్ అయితే పెట్టారు. ఆ పెట్టడం వల్ల అసలు వాళ్ళకి గేమ్ అది వాళ్ళకి రాదంట. వాళ్ళకి ఇంకా సిద్ధు వచ్చి చెప్తున్నాడు, నువ్వు ఎట్లాగో ఇంట్లో మనీ ట్రాన్సాక్షన్స్ అవన్నీ నువ్వే చూసుకుంటావు కదా, ఇక్కడ కూడా నీ మైండ్ అయితే ఆ గేమ్లో పెట్టు, నాకంటే నీకు బ్రెయిన్ ఉంది అని చెప్తే, నాకు బ్రెయిన్ లేదు, కొరడా దెబ్బలైనా తింటాం కానీ మైండ్ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలా, మా వల్ల కావట్లేదని వాళ్ళు అనుకుంటున్నారు. అలా కాకుండా ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని, ఏ సిద్ధు నువ్వు సూపర్ ఆడాలి అని చెప్పి వాళ్ళు, ఏ సోనియా నువ్వు సూపర్ ఆడాలి అని చెప్పి వీళ్ళు ఒకరికొకరు మోటివేట్ చేసుకుంటూ ఆడేవాళ్ళేమో. లైక్ మహేష్ సాంద్ర వాళ్ళు మోటివేట్ చేసుకుంటారు కదా ఒకరికొకరు, అలా మోటివేట్ చేసుకుంటూ ఆడుకునే వాళ్ళేమో. వీళ్ళు ఫస్ట్ నుంచి అయ్యే మనకి రాదే మనకి రాదే మనకి రాదే అంటే వాళ్ళు అక్కడ ఓడిపోయారు అసలు సగము. అలా అనిపించింది. కాకపోతే ఈరోజు నటరాజ మాస్టర్ ఆడరు కదా, నేను అనుకున్నాను వీళ్ళే గెలిచేస్తారు అనుకున్నాను. నేను సోనియా వాళ్ళే గెలిచేస్తారు, ఎందుకంటే ఆ హైట్ పెట్టడం కానీ వీళ్ళు కొంచెము ఏజ్లో కూడా తక్కువ ఉంది కదా, అంత బరువు అలా తీసి పెట్టి ఆ తాడు ముడి విప్పదీసి అంత పెట్టేస్తారులే, టక్కటక్క వీళ్ళే ఆడేస్తారులే అని అనుకున్నాను నేను. కాకపోతే మాస్టర్ వాళ్ళే గెలిచారు. వాళ్ళు పాపము గెలిచిన తర్వాత వాళ్ళని ఇంకా వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. అక్కడక్కడ కొంచెం ఫౌల్ ఆడారు. ఫౌల్ అంటే అదే పెద్ద లెక్క పెట్టుకోవాల్సింది ఏం కాదు. అంటే ఈ తాడు నువ్వు ఇప్పు, ఈ తాడు నేను ఇప్పుతా అన్న దగ్గర వచ్చేసి మహేష్ ఏదో చెప్తా ఉన్నాడు కదా, అయినా వీళ్ళు వినిపించుకోలేదు, గబగబా ఆడేశారు. అదేం పెద్ద లెక్క ఏమీ చేయబడలేదులే. కానీ బాగా ఆడిన తర్వాత నేల మీదకి వంగి సూపర్ అనిపించింది, వాళ్ళు బాగా ఆడారు. ఇకపోతే ఇంకా వీళ్ళకి జంబలకిడి పంబ అన్న వేషం వేయించినారు కదా, వీళ్ళ దాంట్లో కళ్యాణ్ చూడనే వాళ్ళ వాసంతి డ్రెస్ వేసుకొని వస్తే, లవ్ గురు ఏంటి మీ ఫేవరెట్ ఈ డ్రెస్ అని చెప్పి అడిగేది. కొంచెం కామెడీగా అక్కడ దాకా అయిపోయింది. ఆ తర్వాత స్టార్ట్ అయిందమ్మా. అసలు ఫస్ట్ కళ్యాణ్ ఓటమిని తీసుకోలేడు. ఓటమి అంటే తనకి ఎప్పుడు గెలవలే అనుకుంటాడు. ఆ ఓటమిని తీసుకోలేక ఏం చేయాలో తెలియక ఇదంతా మొత్తం ట్రిగ్గర్ అయిపోయి మైండ్లో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నాడు. పాపం వాసంతి అనిపించింది నాకైతే. ఆ అమ్మాయి ఇంట్లో కూడా ఇలాగే బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పేసి ఈ అమ్మాయితో కూర్చొని చెప్తా ఉండింది కదా, జానుతో కూర్చొని చెప్తూ ఉంటుంది, ఇలాగే చేస్తుంటాడు తను, ఇప్పుడు చూడు వచ్చాడు కాళ్ళ మీద పడ్డాడు, నేనేం చేసేది, నేను తప్పంతా తనదే ఉంది కదా, నేను ఎంత కష్టపడి ఆడుతున్నాను, నా ఆట ఎవరికీ కనిపించట్లేదు, ఇప్పుడు ఈ గొడవే కనిపిస్తుంది కానీ ఆట ఎవరికీ కనిపించట్లేదు అంటే ఇంకా జాన్నే కూడా పాపం ఏడవబాక అని చెప్తా ఉండింది. దీనికి ఇలాగే బిహేవ్ చేస్తూ ఉన్నాడు. అసలు అంత బిహేవ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఫస్ట్ ఇప్పుడు నూకరాజు కూర్చో ఉన్నాడు, అతనైతే మాట్లాడినాడు, రాత్రి బాంబులు వేసావు కదా అని మాట్లాడినాడు. అప్పటికి నవ్వుతానే సమాధానం చెప్పాడు కదా, అవును నేను కావాలనే వేశాను, ఎందుకంటే వాసంత అటు తిరిగి పడుకోండి ఇటు తిరిగి పడుకోవాలని చెప్పి కావాలనే వేశాననేసరికి నా మొహం మీద స్మెల్ వచ్చింది అని చెప్పి ఆ అమ్మాయి అయితే చెప్తా ఉండింది కదా. అప్పుడు కూడా నవ్వుతా ఉండ మనిషి. ఇంకా నూకరాజు ఉండేసి ప్రేమ గురి ఇది రేపు ప్రేమలో వెయ్యి అనేసరికి ఆ ప్రేమ అనేసరికి ఆయనకి కోపం వచ్చేసింది. అరే అప్పటికి కూడా నూకరాజు నువ్వు చెప్పద్దులే ప్లీజ్ వదిలేయలేమ్మా అంటే ఆయన వదిలేస్తాడు కదా, నువ్వు వదిలేయమని చెప్పినా కానీ ఆయన వదలలేదంటే నూకరాజుతే తప్పు అవుతుంది. అలా కాకుండా నవ్వినంతసేపు నవ్వి కామెడీగా ఉన్నంతసేపు ఉండి వెంటనే సీరియస్ అయితే నీకు మూడ్ స్వింగ్స్ ఉన్నాయని చెప్పి పక్కన వాళ్ళకి కూడా మూడ్ స్వింగ్స్ ఉండాలంటే వాళ్ళకి కష్టం కదా. అదే నూకరాజు కిచెన్లో కూడా మాట్లాడాడంట, నేను నీ మీద జోకే ఇచ్చంటే అరే నువ్వు వేసుకోరా నువ్వు పర్వాలేదు అని చెప్పని అన్నాడు. ఇప్పుడు వెంటనే అమ్మ నేను తర్వాత చేస్తానమ్మా, సారీ నీతో నేను కామెడీ చేయొచ్చా అంటే అరే నువ్వు కామెడీ చేసుకోరా పర్వాలేదు, నువ్వు కాకపోతే ఎవరు చేస్తారు అన్నట్టు మాట్లాడి ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి తను చాలా ఫీల్ అయిపోతున్నాడు. నాకు ఇమానియలే గుర్తొచ్చారు. ఇమానియల్ కూడా అంతే, బిగ్ బాస్ హౌస్లో కామెడీ వేసినంతసేపు వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళకి ఏమన్నా చిన్న విషయం పడలేదనుకో వీళ్ళు నచ్చలేదని చెప్పి వీళ్ళ మీదకే రివర్స్ చేస్తారు. నాకు అదే గుర్తొచ్చింది. నాకు తెలిసి దీంట్లో అయితే తప్పు అయితే ఏమీ లేదు. పాపము ఇంకా లేస్తా రా వసంతి అనగానే వాసంతి కూడా వెనకాల వెళ్ళిపోయింది. ఎందుకు ఏంటి ఏమీ అడగలేదు, గబగబా వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి పోతున్నప్పుడు అప్పటికే జాను వచ్చేసి ఏమైంది అని చెప్పి ఆ జాను అడుగుతా ఉండేసరికి అక్కడి నుంచి బాను కూడా ఏం లేదు నువ్వు ఇట్రా చిన్ను అని చెప్పని అన్నాడు. పోతా తెలుపు మొహాన్ని డోర్ వేసుకొని పాపం వాసంతి కదా, మొహాన్ని డోర్ వేసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసి పో అనిపించుకోపో, నువ్వు వాళ్ళు అంటున్నారు కదా మొహం మీద పడింది అని చెప్పావు కదా, పో అనిపించుకోపో అని చెప్పేసి అయితే అంటా ఉన్నాడు. పాపం మీ అమ్మాయికి ఏం చేయాలో తెలియదు, అర్థం కాలే పాపము. ఇంకా ఆ తర్వాత కూడా వచ్చేసి మహేష్ అన్నాడంట,
ఏమని అంటే తనకి అర్జెంటుగా వాష్రూమ్ వస్తుండేసరికి ఆ ప్యారడైజ్లోకి పోతా అనేసరికి నీ జోన్ అంటే నీ సిగరెట్ జోన్ అది మనకి ఉందని కూడా మనకు తెలియదు అక్కడ. మేబీ ఉందనుకుంటా. ఆ జోన్కి పో అని చెప్పాడంట. వచ్చి వీళ్ళేం మనుషులు రా వెళ్ళు ఆయన కింగా అనేసరికి వాసంతి ఉండి వద్దు నోరు అదుపులో పెట్టుకో మాట్లాడకు అని చెప్పేసి వాసంతి చెప్తుండేసరికి అసలు నువ్వు నా విషయంలో స్టాండే తీసుకోలేదు నువ్వు అని చెప్పి అంటాడు. ఎక్కడ స్టాండ్ తీసుకోవాలా? నూకరాజుకి జరిగింది, నీకు జరిగింది, మధ్యలో నేనేం చేశాను? నా పాటికి నేను బ్లాంక్గా చూస్తా కూర్చున్నాను కానీ ఎందుకు కోపడ్డా కూడా నాకు తెలియదు కదా స్టాండ్ తీసుకోవడానికి అని చెప్పేసి వాసంతి కూడా అంటుంది. ఇంకా అక్కడికి వచ్చేసి భాను కూడా ఉంటాడు. భాను వచ్చేసి నీకు కోపము మహేష్ మీద కోపమా నూక మీద కోపమా అంటే నాకు కోపము ఇద్దరి మీద కోపము, అదేమన్నా అంటే ఈ అమ్మాయి మాటలు మాట్లాడవాక అని చెప్పి అంటుంది. అంటే అప్పుడు ఆ విషయం అక్కడ అడుగుండాల. అంటే అప్పటికి కూడా ఆయన ఆ మాట అన్నాడంట. అన్న వెంటనే నువ్వే క్లీన్ చేసుకో అని కూడా అన్నాడంట. అనేసరికి అక్కడ జోక్గా తీసుకుని వచ్చేసాడంట. కానీ అక్కడే జోక్గా తీసుకోకుండా నేనేంటి క్లీన్ చేసుకునేది అని చెప్పి అడగాలి కదా, అడగలేదు. అక్కడ వాసంతి ఉందంట కానీ అడగలేదు. అది మనకు చూపించలేదు, మనకు తెలియదు అది. ఆ విషయం కూడా అడగలేదు. నువ్వు అతను స్టాండ్ తీసుకోలేదు అని చెప్పనేసరికి ఎక్కడ స్టాండ్ తీసుకుంది? మళ్ళీ లోపలికి వచ్చి కూడా వాసంతి మాట్లాడుతుంది. నీ బిహేవింగ్ ఏంది? నా మొహాన్ని తలిపేస్తున్నావు, ఏంది నీ బిహేవింగ్ అంటే నేనేం చేసేది? ఓన్లీ ఒక బాండ్ క్రెడిట్స్ అన్న దానికి అన్ని నోరు మూసుకొని ఉండాలా అని చెప్పి పెద్ద పెద్దగా అరుస్తా ఉన్నాడు. అప్పటికి నటరాజు మాస్టర్ కూల్గా ఉండు అని చెప్పి మాస్టర్ కూడా అంటానే ఉన్నాడు కూల్గా ఉండమని. ఆ మైనా కూడా పెద్ద పెద్దగా అరుస్తా ఉన్నాడు. దాని తర్వాత కూడా వచ్చేసి అమ్మాయికి కోపం వచ్చింది. ఇదిగో చూడు బుద్ధి లేక నేను తీసుకొచ్చుకున్నాను చూడు, ఇంకా 10 రోజులు 10 సార్లు అని చెప్పి అనింది. అనేసరికి ఆ టవల్ తీసుకొని ఇసురు కొట్టి, ఒక షూ తీసుకొని ఇసురు కొట్టి, ఇంకొక షూ తీసుకొని మళ్ళీ ఇసురు కొట్టి, ఎందుకు అంత కోపము? వైఫ్ స్టాండ్ తీసుకోలేదని అంత కోపము. ఆయన వైఫ్ని అక్కడ పెట్టాలనుకున్నాడంట. వేరే వాళ్ళు ట్రోల్స్ చేస్తున్నారు అనేసి ఆయనకి కోపం వచ్చి ఇలా చేశాడంట. అది ముందుగా పాయింట్ పెట్టచ్చు కదా. ఫస్ట్లే మాట్లాడుతున్నప్పుడే వచ్చి ఇదిగో చూడు నాతో మాట్లాడదు, ఈ విషయం గురించి వద్దు అని చెప్పుండొచ్చు కదా. అలా చెప్పకుండా ఆయన పాటికి ఆయన ట్రిగ్గర్ అయి వచ్చేసాడు. అతను మళ్ళీ వాసంతి ఏం చేసింది? వాసంతి దగ్గరికి వచ్చి అమ్మ క్షమించు, నీ కాళ్ళు పట్టుకుంటా, నీ కాళ్ళు అని చెప్పి ఇవ్వకపోయినా సరే కాళ్ళు పట్టుకొని కాళ్ళు లాక్కొని పెట్టుకుంటా ఉన్నారు. వాటర్ వస్తుంది, ఆపేసి వస్తా, 1 సెకండ్, ఇప్పుడే వచ్చేస్తా. వచ్చేసా. వాసంతితో నీ కాళ్ళి అని చెప్పి కాళ్ళు లాక్కొనేసరికి అప్పటికి జాను ఉండేసి వద్దు ఇక కాముండు ఏంది ఇలా అనేసరికి ఇప్పుడు అదే పొజిషన్లో నిన్నెవరైనా అంటే భానుని ఎవరైనా అంటే నువ్వు వస్తావు కదా జాను అని చెప్పి అడిగితే అవును చూస్తాను, సిచ్యువేషన్ చేదాడుతున్నప్పుడు అప్పుడు వచ్చి అడుగుతాను అంటే నేను కూడా అలాగే చేశాను అని చెప్పేసి అయితే మాట్లాడుతున్నాడు. అసలు వినిపించుకున్న పొజిషన్లో లేడు. ఇక్కడేమో ఈ అమ్మాయి ఏడుస్తానే ఉంది. జానుతో చెప్తుంది ఇతను ఇంట్లో కూడా ఇలాగే బిహేవ్ చేస్తాడు, ఇప్పుడు చూడు ఎంత కష్టపడి ఆడుతూ ఉన్నాను, ఎంత కష్టపడి చేస్తుంటే ఇప్పుడు ఇదే కనిపిస్తున్నది కానీ టాస్క్ అయితే గేమ్ అయితే ఎవరికి కనిపించట్లేదు అని చెప్పి చాలా బాధపడుతుంది. ఇంకా ఆ తర్వాత మళ్ళీ లోపలికి పోయాడు. నేను సాయంత్రం దాకా పడుకోవాలనుకుంటున్నాను అని చెప్పి మళ్ళీ పోయాడు. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ కాలు పట్టుకున్నాడు. అప్పటికి బాను వచ్చేసి వదిలేసే అంటే ఇదంతా చేసింది ఈమె అని చెప్పని అన్నాడు. దానికి వాసంతి కోపం వచ్చింది. నేనా అనింది. చంద్రముఖిలో ఆమెలాగా అనిపించింది. ఆమె పేరు రోజా నా పేరు మర్చిపోయే పేరు, నేను సూర్య వాళ్ళ వైఫ్ పేరేంటి మర్చిపోయేసా, ఆమెలాగా అనిపించింది, చంద్రముఖిలాగా అనిపించింది. నేనా అని చెప్పి అనేసరికి ఇంకా తర్వాత వచ్చేసి మళ్ళీ పోయాడు. అమ్మ నేను అమ్మ ఏందమ్మా ఇంకా సాగదీస్తున్నారా అని చెప్పి అనుకున్నాను. మొత్తానికి ఫినిష్ అయింది. తప్పు ఎవరిది అంటే అదే విషయము. ఇతనైతే ఓటమిని తీసుకోలేకపోతా ఉన్నాడు, అదే కారణమైంది. కానీ ఓటమి లైఫ్లో గెలుపుని ఓటమిని రెండింటినీ తీసుకోవాలా. ఓన్లీ గెలవడం మాత్రమే కావాలంటే ఈ ప్రపంచంలో చాలా మంది జనాలు ఇలాగే కోపంతో అగ్రెషన్తో అయిపోతారు. నాకు పాపము అనిపించింది వాసంతిని చూస్తే. అసలు ఇక్కడే ఇలా ఉన్నాడంటే ఇంకా ఇంట్లో ఎంత బిహేవ్ చేస్తున్నాడో ఏమో ఆ విషయంలో. ఇంకా ఆ తర్వాత శ్రీమికి వచ్చేసింది. అమ్మయ్య ఫైనల్లీ దేవుడా శ్రీమికి వచ్చేసింది అనుకున్నాను. ఆ తర్వాత టాస్క్ అనేది పెట్టారు. టాస్క్ పెట్టిన తర్వాత అదేంటి అంటే వాళ్ళు ఒక టవర్ లాగా ఒకటి కట్టాలి. ఆ తర్వాత వచ్చేసి చిక్కు ముళ్ళు ఉంటాయి, ఆ ముళ్ళు అనేది తీయాలి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఒక రౌండ్స్ ఉంటాయి, ఇట్లా తిప్పితే మొత్తం రౌండ్స్ అవుతాయి. ఇంకా జెండా పెట్టుకోవడమే. నేను సోనియా సిద్ధు వాళ్ళు గెలుస్తారని చెప్పి నేను అనుకున్నాను. నేను అలాంటిది మాస్టర్ వాళ్ళే గెలిచారు. అదే ఈరోజు జరిగిన ఎపిసోడ్. షార్ట్ అండ్ స్వీట్గానే చెప్పాను అనుకుంటున్నా. నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ కలుస్తాను. టాటా బాబాయ్ వణక్కం.